టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలను తీసుకొని దీన్ని పొట్టు తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా కాస్త గ్రైండ్ చేసుకోవాలి, లేదా కచ్చాపచ్చగా అయినా రోట్లో అయినా దంచుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నింటినీ వేసుకొని ఎండుమిరపకాయలు, అదేవిధంగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇందులోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా దగ్గర పడి పచ్చి వాసన మొత్తం పోయేదాకా వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ ఉల్లిపాయ పచ్చడి రెడీ.